రేపు మళ్ళీ మా కమిటీ సభ్యులు వెళ్తాం, అక్కడున్న ప్రతి రైతుకి అండగా ఉంటామని చెప్పిన విషయం గుర్తుంచుకోండి. మేము చూస్తాం మీరు ఎన్నిసార్లు ఆపుతారో, మేము చూస్తాం మీరు ఎంతమంది పోలీసులు అడ్డు పెట్టుకుంటారో, మేము చూసుకుంటాం ఎంతమంది గోండాల్ని రౌడీలు మీరు అడ్డు పెట్టుకుంటారో. ఎంతమందిని మీరు అడ్డు పెట్టుకున్నా అమరావతి ప్రాంతంలో మేము తిరుగుతాము, పర్యటిస్తాము. మీరు చేసే అవినీతి ప్రతి ఒక్కటి గారా ఈ రాష్ట్ర ప్రజానికం ముందు పెట్టే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీసుకుంటామని చెప్పిన విషయం గుర్తుపెట్టుకోండి. ఏదో మీ దగ్గర మీ ఛానళ్ళు, మీ మీడియాలు, మీ సోషల్ మీడియాలు ఉన్నాయని చెప్పని మా నాయకుల మీద, మా అధ్యక్షుల మీద, మా అనుబంధ సంఘ అధ్యక్షుల మీద ఏదో రౌడీ ముద్ర వేస్తే జనాలు ఎవరు గారు నమ్మే పరిస్థితి లేరు. ఎంత అన్యాయం! ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద రాళ్ల దాడి చేస్తే ఈరోజు మళ్ళీ మా మీద కేసు పెట్టారు. జంగిల్ రాజ్ అంటానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేమైనా ఉంటుందా? రౌడీ రాజకీయం చేస్తారంటానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేమైనా ఉంటుందా? ఎవరైతే రాయి వేసి ఆ పోలీసుని గాయపరిచారో ఈరోజు అతను మా మీద కేసు పెడితే ఆ కేసు మీరు తీసుకున్నారు. కులం పేరుతో దూషించామని చెప్పని మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఈరోజు మా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, ఆయన ఎస్సీ, ఆయన కారు మీద దాడి జరిగింది. నిన్న వెళ్ళి ఆయన కేసు పెడితే పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరించి ఆ కేసు గారు సరిగ్గా తీసుకోలేదు.